వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పవన్పై జగన్ వ్యూహం మారింది ఇప్పుడు. అంటే వ్యూహం మారటం అంటే ఏంటని చాలామందికి డౌట్ అవ్వచ్చు. అవును, పవన్ను తిడితే ఓట్లు పడవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం 28% ఓట్ బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం. అంటే 100 ఓట్లు ఉంటే అందులో 28 ఓట్లు ఆ సామాజిక వర్గాన్ని. వారు ఎటువైపు మొగ్గు చూపితే ప్రభుత్వాలు అటువైపే ఏర్పడే పరిస్థితి. ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. ఇది చరిత్ర, జరిగింది, జరుగుతుంది. సో కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి జనసేన అధినేతను టార్గెట్ చేస్తే ఓట్లు పడవు అనేటువంటి ఒక ఫైనల్ కంక్లూజన్కి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 2014 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ వైసీపీ అధికారంలో రాకుండా అడ్డుకుంది. అయితే 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు జనసేనలో బలహీనమైనటువంటి అభ్యర్థులు పోటీ చేశారు. పరీక్షలు పెట్టి మరీ బీఫామ్లు ఇచ్చారు. రబ్బర్ చిప్పుల రాజకీయం చేస్తా అన్నారు. కాకపోతే భారతదేశంలో ప్రస్తుతం రబ్బర్ చిప్పుల రాజకీయం వర్కౌట్ అవ్వలేదు కూడా. సో కాబట్టి 2019లో జనసేన ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సో ఇప్పుడు 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్ నేను అధోపాతాలకు తొక్కుతా అని చెప్పి మరి కూటమికి 164 స్థానాలు రావడంలో కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇక మీదట జనసేన అధినేతను తిడితే ఖచ్చితంగా మనం లాస్ అవ్వడం తప్ప లాభపడటం అంత ఈజీ అవ్వదు రాజకీయాలని ఆయనకు అర్థమైంది. అందులో ఆయన ఒక పక్క చెప్తున్నాడు చాలా క్లారిటీగా, తెలుగుదేశంతో నేను 15 సంవత్సరాలు కలిసి ఉంటాను, 20 సంవత్సరాలు కలిసి ఉంటాను అని. ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞ చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం, ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. సో మేమంతా కలిసి పనిచేస్తాం. మోదీ గారు కూడా ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరం. కాబట్టి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఖచ్చితంగా మా కూటమి ఉంటుంది అని చెప్పేసి ఈయన బలంగా చెప్తున్నాడు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా విడాకులు తీసుకునే పరిస్థితే లేదని చెప్తున్నారు. సో కాబట్టి ఇక ఇప్పుడు ఈయన తిడితే ఆయన సామాజిక వర్గం ఓటేసే పరిస్థితి లేదు, మిగతా సామాజిక వర్గంలో ఆయన అభిమానులు ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి ముందు ప్రధానంగా ఈయన సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడానికి ఉపయోగపడింది. సో కాబట్టి 2024 వచ్చేసరికి అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు, సగానికి పైగా మంత్రులు ప్రతిరోజు ఇష్టానుసారంగా తిట్టడం, బూతులు తిట్టడం, చిరంజీవి గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. సో ఈ తిట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమయ్యాయి. సో పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆగ్రహావేశాలకు గురైనటువంటి కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి అహాన్ని అణచాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్మానం చేసిన పరిస్థితి ఉంది. వైకాపాకి ఓటు వేయకూడదు, జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని దించాలి, పవన్ కళ్యాణ్కి మనం మద్దతుగా నిలబడాలని. అందులో ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన సామాజిక వర్గాన్ని, దయచేసి మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మిగతా వర్గాలను కలుపుకోరండి, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమని. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాకి దగ్గరగా కూడా రాలేకపోయింది, 11 స్థానాలకి పతనమైపోయింది. సో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తున్నారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు తీసుకుంటున్నారంట. కాబట్టి ఈ మధ్యకాలంలో గమనిస్తే 2 రోజుల క్రితం తాడేపల్లిలో జరిగినటువంటి ప్రెస్ మీట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక్క మాట కూడా జనసేన అధినేత మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక్క చిన్న తప్పుడు మాట కూడా, ఒక బూతు మాట కూడా మాట్లాడలేదు ఆయన. అంటే వ్యూహం మార్చాడు. ఆయన్ని తిడితే మళ్ళీ ఆయన సామాజిక వర్గం ఎదురు తిరుగుతుంది, ఆయనకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి తిట్టొద్దు జనసేన అధినేతని అని చెప్పేసి వైకాపా అధినేత ఆ పార్టీలో కూడా చాలామంది పెద్దలకి హుకుం జారీ చేశాడంట. ఎందుకంటే గతంలో చాలామంది పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు పొద్దున్న లేస్తే జనసేన అధినేతని తిట్టడమే పనిగా వారు మంత్రి పదవులు పక్కన పెట్టేసి, వారి శాఖల మీద రివ్యూలు చేయడం పక్కన పెట్టేసి ఈయన తిట్టడం కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యేవారంట. సో ఆ పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా వైసీపీకి ఎదురుగాలి వీచింది కాబట్టి, ఎదురు దెబ్బ పడింది కాబట్టి ఇక ఆయన తిట్టకూడదు, మనం ఆయన తిడితే ఓట్లు పడవు. కాబట్టి అసలు ముందు నేను తిట్టకూడదు, ఒకవేళ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు విమర్శించినా నేనైతే తిట్టకూడదని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మార్చారు. సో ఇక మీదట ఆయన ప్రెస్ మీట్లో కానీ, ఆయన బహిరంగ సభల్లో కానీ
జనసేన అధినేత డిప్యూటీ సీఎం గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకొచ్చేటువంటి ఆలోచన ఆయన చేయటం లేదంట. ఆయనకు ఆ విధంగా సలహాలు కూడా ఇస్తున్నారంట. ఎందుకంటే ఆల్రెడీ కాపు సామాజిక వర్గం చాలా కోపంగా ఉంది. మరి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెడితే ఆ సామాజిక వర్గాన్ని అనగదొక్కుతున్నారు. కేవలం చంద్రబాబు గారి సామాజిక వర్గం మాత్రమే ఈ రాష్ట్రంలో ఇష్టానుసారంగా పెత్తనం చేస్తుంది. కాపులను అనగదొక్కుతున్నారు, జన సైనికులను అనగదొక్కుతున్నారు, వారికి అవకాశాలు ఇవ్వట్లేదు, వారిని చిన్న చూపు చూస్తున్నారని ఆల్రెడీ వాళ్ళు రగిలిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఈ రగిలిపోయే వాళ్ళందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ అవుతారని చెప్పేసి మనం తిట్టొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అవమానాలు, జన సైనికులకు ఇస్తానన్నటువంటి పవర్ షేర్ల భాగస్వామ్యం వాళ్ళు ఆల్రెడీ ఇవ్వకుండా ఉంటున్నారు. ఆల్రెడీ చంద్రబాబు గారి సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని తక్కువ చూస్తుంది, చిన్న చూపు చూస్తుంది. సో ఈ ఎపిసోడ్ అంతా చూస్తే వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటున్నారు. సో మనం చూస్తే టీవీ రామారావు సస్పెన్షన్, నిన్న చూస్తే వినుత కోట హత్య కేసులో ఇరుక్కోవటం, చెన్నై పోలీసులు పట్టుకెళ్ళటం, రిమాండ్కి వెళ్ళటం, ఇవన్నీ పరిశీలిస్తే తెలుగుదేశం వల్లే జనసేన ఇన్ఛార్జీలకు ఆ పరిస్థితి వస్తుంది, జనసేన ఎమ్మెల్యేలకు ఆ పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ఒక ముసలం మొదలైంది. కాబట్టి ఇక మనం తిట్టకూడదు. మనం తిడితే మళ్ళీ వాళ్ళందరూ ఒకటవుతారు, వాళ్ళందరూ ఏకమవుతారు, వాళ్ళ ఎన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఓడించాలని కంకణం కట్టుకుంటారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళల్లో వాళ్ళకే ముసలం మొదలైంది. కాబట్టి ఇక నేను జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఆ నిర్ణయాన్ని తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకి అత్యంత సన్నిహితులకి, ఆయన రాజకీయ సలహాదారులకు కూడా చెప్పారంట. ఇక మీదట వ్యూహం మారుద్దాం, ఇక మీదట చంద్రబాబే టార్గెట్, తెలుగుదేశమే టార్గెట్, జనసేన గురించి మనం ఎక్కడా ప్రస్తావించొద్దు, జనసేన ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పులు చేసినా మనం ప్రస్తావించొద్దు, జనసేన అధినేత గురించి డిప్యూటీ సీఎం గురించి అస్సలు ప్రస్తావించొద్దు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పకడ్బందీగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారంట ఆయన సన్నిహితులతో. సో అయితే ఇప్పుడు కనుక ఈ ఎపిసోడ్ కనుక అబ్జర్వ్ చేస్తే వ్యూహం మారింది, వ్యూహం మార్చాడు. మరి ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందా? ఇక మీదట జనసేన అధినేతని జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా ఉంటే, విమర్శించకుండా ఉంటే, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పవర్ షేర్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి అనగదొక్కుతుంది. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి అసలు వారికి ఇవ్వాల్సిన స్థానాల్లో కనీసం 10% కూడా ఇవ్వరు. కాబట్టి వాళ్ళకు వాళ్ళే ఎదురు తిరిగి ఆ తెలుగుదేశాన్ని ఓడించాలనేటువంటి దృక్పథంతో వైసీపీకి ఓటేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయనే ఉద్దేశంతో వ్యూహం మార్చినట్టయితే వైకాపా అధినేత స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో.